శ్రీలంకలో ఏమైంది, రాజపక్ష అనేటువంటి వ్యక్తి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్రీలంకతో పవర్ ప్రాజెక్టు చేసుకుంది అదానీ గ్రూపు. విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ఒక హైయెస్ట్ అధికారి అతను బయటకు వచ్చి ఒక ఎలిగేషన్ చేశాడు. అతను ఏమన్నాడు, రాజపక్ష అనేటువంటి వ్యక్తి అదానీ గ్రూప్ తోటి ఈ యొక్క విద్యుత్ ప్రాజెక్టు చేసుకోవటానికి వెనక నరేంద్ర మోడీ గారి ఒత్తిడి ఉంది అని అతను చెప్పాడు డైరెక్ట్గా బయటకు వచ్చి. ఇది ఎంత మీద ఆ ఎంప్లాయీ మీద ఒత్తిడి వస్తే చివరికి అతను ఆ మాటలు నేను వెనక తీసుకుంటున్నానని చెప్పేసి తను రిజైన్ చేశాడు జాబ్కి. అతను ఉద్యోగం పోయింది శ్రీలంకలో. శ్రీలంకలో ఇంకా పెద్ద ఆరోపణ వచ్చింది. అదేంటే అక్కడ శ్రీలంక వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేస్తున్నప్పుడు వాళ్ళు కండిషన్ పెట్టారంటే ఏమని, భారతదేశానికి శ్రీలంక డబ్బులు ఇవ్వాలి. శ్రీలంక భారతదేశం దగ్గర అప్పు తీసుకుంది, అడుగుతూ ఉన్నారు డబ్బులు ఎప్పుడు కడతామని. సరే నేను అప్పుల గురించి అడగను, మా అదానికి ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పి అన్నాడు అని చెప్పేటువంటి ఒక ఎలిగేషన్ వచ్చిందని ఇది ఇండియా టుడేలో రాసినటువంటి కథనం. ఓకే, అంటే ఏంటి అర్థం, భారతదేశానికి రావాల్సిన అప్పులకు బదులుగా అదానికి ప్రాజెక్ట్ ఇప్పించారు అనేది కదా అర్థం.